ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటివరకు 8 జాబితాలలో ఇన్ఛార్జీలను ప్రకటించింది. 8వ జాబితాలో ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారి రోసయ్యను నియమించింది. కిలారి రోసయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళిని నియమించింది. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి సోదరుడు మురళి పొన్నూరు నుంచి అవకాశం కల్పించింది. అలాగే కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. అయితే తాజాగా విడుదల చేసిన జాబితాలో కొందరు అభ్యర్థులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జీడీ నెల్లూరు వైసీపీ అభ్యర్థిని మళ్లీ మార్చారు. జీడీ నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ స్వామిని చిత్తూరు పార్లమెంటుకు పంపిస్తూ కీలక మార్పులు చేశారు. ఈసారి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూతురుకు అవకాశం కల్పించారు. చిత్తూరు పార్లమెంట్ నుంచి పోటీకి విముఖత చూపడంతో తిరిగి జీడీ నెల్లూరు అసెంబ్లీ స్థానాన్ని ఖరారు చేసిన వైసీపీ హైకమాండ్ 8వ జాబితాలో నారాయణ స్వామి కాకుండా ఆయన కుమార్తెకు టికెట్ కేటాయించారు. అభ్యర్థుల జాబితా అయితే పరంపర కొనసాగుతుంది. 8వ జాబితా రాత్రి విడుదలైందని చెప్పుకోవచ్చు. 2 పార్లమెంటు స్థానాలకి కాగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిన్న విడుదల చేసింది. అయితే 2 పార్లమెంటుల్లో గుంటూరు 1, 2 ఒంగోలుకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాల్లో భర్తీ చేశారు. అయితే గుంటూరుకు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి కిలారు రోసయ్యని వెంకట రోసయ్యని మరి గుంటూరు పార్లమెంటు స్థానానికి ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒంగోలుకు సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎవరైతే ఉన్నారో నెల్లూరు ప్రకాశం జిల్లాల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటు స్థానానికి ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నటువంటి కిలారు రోసయ్యని అయితే గుంటూరు స్థానానికి పంపించడం జరిగింది. అయితే పొన్నూరు స్థానానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళిని ఈయన పారిశ్రామికవేత్తగా ఉన్నారు, వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. అంబటి మురళి ప్రస్తుతం అయితే మంత్రిగా కొనసాగుతున్నటువంటి అంబటి రాంబాబు మరి సోదరుడుగా చెప్తూ ఉన్నారు. అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళికి ఈసారి పొన్నూరు నియోజకవర్గాన్ని కేటాయించడం జరిగింది. అంబటి రాంబాబుకి ఈసారి సీటు ఉందా లేదని కూడా ఒక చర్చ జరుగుతుంది. అదే ఖచ్చితంగా తనకు సత్తెనపల్లి నియోజకవర్గం ఈసారి మళ్ళీ అక్కడ నుంచి పోటీ చేయబోతున్నాడు, ఖచ్చితంగా మరి గెలవబోతున్నారని కూడా రాంబాబు చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మరికొన్ని చేర్పులు అయితే జరుగుతుంది. అంతేకాకుండా మైలవరం స్థానానికి కూడా మరి సామాన్య కార్యకర్త అనేటువంటి సన్నాల తిరుపతిరావుకి ఇచ్చారు. అయితే సరణాల తిరుపతిరావు మరి పరిస్థితి మరి వసంత కృష్ణప్రసాద్ అక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా ఖరారు కావడంతో మరి ఖచ్చితంగా మరి ఇది కూడా ఈ స్థానాన్ని కూడా మారుస్తారనే ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే సన్నాల తిరుపతిరావుని మారుస్తారా